మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో పెళ్లింట విషాదం జరిగింది. కోడిపుంజుల తండాలో విద్యుత్ షాక్ తో నవవరుడు ఇస్లావత్ నరేష్ మృతి చెందాడు. మోటార్ ఆన్ చేస్తుండగా షాక్ కు గురై నరేష్ మృతి చెందాడు. ఇక నరేష్ మృతిని చూసి వధువు జాహ్నవి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిన్నే పెళ్లవగా ఇవాళ రిసెప్షన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ దుర్ఘటనతో కోడిపుంజుల తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీదుర్గం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గౌరారం శివారు కోడిపుంజుల తండాకు సంబంధించినటువంటి ఇస్లావత్ నరేష్ కు ఈ నెల 25 సంవత్సరాలకు ఈ నెల 18వ తేదీన మొన్న కృష్ణా జిల్లా కంకిపాడుకు సంబంధించినటువంటి యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగినాక ఇవాళ రిసెప్షన్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తండాలో పిలిచి ఘనంగా తమ బంధువులందరినీ పిలిచి ఘనంగా వారికి విందు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఆయన మోటార్ ఆన్ చేస్తుండగా వాటర్ కోసం మోటార్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆ మోటార్ కు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి నరేష్ అక్కడికక్కడే కుప్పకూలడం జరిగింది. వెంటనే బంధువులంతా మహబూబాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే నరేష్ మృతి చెందాడు. అయితే అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు అన్ని చేసుకున్న తర్వాత ఇవాళ బంధువులందరినీ పిలిచి ఘనంగా భోజనం పెట్టుకుందాం అనేటువంటి క్రమంలోనే ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో పెళ్లింట తీవ్రమైనటువంటి విషాదం చోటు చేసుకుంది. అందరూ బంధువులు అంతా సందడిగా ఉండాల్సినటువంటి ఇంట్లో చావుడప్పులు మోగడంతో వాళ్ళంతా నిన్నగాక మొన్ననే పెళ్లి జరిగింది. ఇవాళ రిసెప్షన్ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. బంధువులు అందరు కుటుంబ సభ్యులతో సందడిగా ఉండాల్సినటువంటి ఇంట్లో తీవ్రమైనటువంటి విషాదం చోటు చేసుకోవడంతో బంధువులంతా తల్లిదండ్రులు బంధువులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీ దుర్గ. ఓకే నవీన్, థ్యాంక్ యూ.